మొక్కిన వాళ్ళే ఆ కోరిక అయింది. ఇప్పుడు మొక్కుడే ఆశ ఉండేది. ఇక ఏటతోని డప్పు సప్పుతో డీజేతో నచ్చి ఫుల్ డాన్సులు ఇక్కడ అమ్మవారికి నచ్చిన పాటలు వేయించుకుని సంతోషం చెప్తా కొండంత బలాన్ని మాకు ఇయ్యాలా, గమలకు సుఖ మంచి వరాన్ని ఇయ్యాలా, అందరినీ కాపాడాలి అమ్మవారి. అమ్మాయల్లమ్మ తల్లి నీకు శతకోటి వందనాలు. అమ్మ తల్లి దగ్గర మా కష్టాలన్నీ తీర్పి మా కొండంత బలాన్ని ఇయ్యాలా. కోరిన వారికి ఎల్లమ్మో ఎల్లమ్మ, కొడుకుల నెత్తివి ఎల్లమ్మో ఎల్లమ్మ, అడిగిన వారికి ఎల్లమ్మో ఎల్లమ్మ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఎల్లమ్మ దగ్గరికి వెళ్తున్నాం. మా ఊరు ఎల్లమ్మ కాదు, మా ఊరు పక్క పంటి మాదాపూర్ కాలనీ ఉంటుంది. అక్కడ మొక్కేది మేము కాదు, మా ఇల్లు కట్టిన మేస్త్రిది. మా అందరి ఇల్లులు కూడా మేస్త్రే కట్టిండు, మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. మా పెద్దమ్మలందరూ నేను అందరం వెళ్తున్నాం. అక్కడికి అయినాక మొత్తం తీస్తా. చూడండి, ఎల్లమ్మ మస్తు మంచిగా ఉంటది రాడ కాలిన ఎల్లమ్మ, నిజంగా మస్తు మంచిగా ఉంది. మేము ఎప్పుడైనా కానీ అనుకున్న కోరికలు తీరుతుంది. మా అమ్మ కూడా అన్నది ఏంటంటే, అమ్మ నువ్వు అన్నవుగా మనం కూడా ఒకసారి గ్రాండ్గా మొక్కుదామని. మొక్కుదాం నాన్న వచ్చినాక. డీజే తెచ్చి డప్పులతో పెద్ద మొక్కు మొక్కుతా. డీజే డప్పులు కదా దేవుడు. అవును, తీర్చి. మరి అందుకే ఆ కోరిక ఎప్పుడైనా వీడియోలో చెప్పుకోర్రి. ఇప్పుడు నేను చెప్తే అనుకుంటున్నామో అని చెప్తలేను. సరే, కోరిక తెచ్చింది కాబట్టి కాలిన ఎల్లమ్మకు ఏటతో మొక్కుతుంటారు మీరు. ఓకే, సరే వెళ్దామా? వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మొక్కి పోవడం అక్కడికి ముత్యాల పోషణ. ఎల్లమ్మ తల్లికి పోన తీసుకుంది కాలికి పోసేమంటారు. అందరు ఇలా చూడు, చూడు ఇలా చూడు. అమ్మవారు దియ్యు పోసమ్మ తల్లి ఎల్లమ్మ. ఇగో ఇతనే మా మేస్త్రి బాబాయ్. 20 ఏళ్ళ నుంచి పరిచయం. మా పెద్దమ్మోళ్ళు ఇల్లు కట్టారు కదా, అప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్ లెక్క అయిపోయింది. ఇప్పుడు బోనం ఎవరికి
గిట్ల మొక్కు బంగారెల్లమ్మ తల్లి దగ్గర పెద్దమ్మ అనుకుంటున్నా. కొరిదండాలు ఇస్తున్నావు అమ్మ తల్లి దగ్గర మా కష్టాలన్నీ తీర్పి మా కొండంతా బలాన్ని ఇయ్యాలా. పడి పడి ఇట్లా పడి అబ్బో, నాకు అనక్కలేదు. ఓ కనక్కలేదు. పెద్దమ్మ ఫస్ట్ ఊక దనదన అవుతుంది అని ఎల్లమ్మ తల్లి కోపం వచ్చినట్టు మనల్ని పాములు వేసి అక్కడ ఉంచుకుంటది. ఉంచుకొని చుట్టూ తిరుగుతాం కానీ ఇగో ఆ గద్దె కాడికి ఎవరు పోతారని గెలిచినట్టు ఆగు మరి ఆగు. గద్దె కాడికి ఎవరు పోతారని గెలిచినట్టు ఇగో ఆగు. ఏయ్, పొంగు మంచిగా పెట్టుకుంటాను. నాకు గద్దెకి చూడరా నేనే చూడు పోతలే ఇంకా అక్క పోతలేవు. అబ్బా అక్క నా గైడ్ ఏళ్ళతో పోతున్నావు తల్లి నాకు ఐడియా ఏళ్ళతో వేయను నువ్వు. నేనేమో బొట్టుకుని వేయనా అక్కనేమో ఇట్లా పెట్టుకుంటే ఏళ్ళతో బొక్క ఐడియా నేర్చినవే పుట్టి నేర్చినవో పుట్టం నేర్చినవో. ఎట్లా తీసిపోయినారా ఇట్లా పోయినగా ఇక ఏదొక్కటి ఏదొక్కటి ఉంటుంది పలాత 7 పడిగలు కానీ అమ్మవారు తల్లి ఎంత ఘనంగా ఉందవుతున్నావు. తల్లిని చూస్తే ఎత్తుకుపోయి ఇంట్లో కూర్చుని పెట్టుకోబుద్ది అవుతుంది మాకు. గౌండ్రోళ్ళు మస్తు కట్టిండు అని ఇవి కొట్టలే కదా కట్టింది, కొట్ల గమలే కదా. అలా మెచ్చుకోవాలి. అదిరిపోయింది గుడి. మాకు ఇక్కడనే ఉన్న బుద్ధి అవుతుంది, బుద్ధి అయితే లేదు. మంచి గుడి ఎక్కడ దీనికోసం మస్తు మంది వచ్చి ఇక్కడ చూసుకొని మళ్ళీ ఇంకా వేరే ఊళ్ళో కడతాం ఇట్లా డిజైన్స్ ఎట్లా ఒక 500 మందిని 500 మందిని కాపాడుతుంది. నీకు ఊకే అమ్మ దుకాణం అని చెప్పనా ఏమని. కానీ ఇది మొత్తం సిటీలు మోడల్ కట్టిండ్రు. సిటీలో ఉంటాయి పల్లెటూర్లలో. మా అమ్మ మీ అమ్మ ఏమేనా పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ ముగ్గురు అక్కయ్యలు. అంత తెలిసే మొత్తం అదే పని మీద ఉంటాయి కదా. అందుకనే ఈ అమ్మవారు అమ్మకు ఒక వరం కోరుకుంటున్నాం. ఆ వరం సక్సెస్ కావాలా నేను కోరుకున్నా, నాకు అయింది, సక్సెస్ అయింది. ఇక్కడనే సక్సెస్ అయింది. కావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని నిలబెట్టినప్పుడే ఒక కోరిక కోరిన. వచ్చిరా అప్పుడు అంటే ఇక్కడ మొక్కిన వాళ్ళే ఆ కోరిక అయింది. ఇప్పుడు మొక్కుడే ఆల్సి ఉండేది. ఇక ఏటతోని డప్పు సప్పుతో డీజేతో నచ్చి ఫుల్ డాన్సులు ఇక్కడ. అమ్మవారికి నచ్చిన పాటలు వేయించుకుని సంతోషం చెప్తా కొండంత బలాన్ని మాకు ఇయ్యాలా, గమలకు సుఖ మంచి వరాన్ని ఇయ్యాలా, అందరినీ కాపాడాలి అమ్మవారు. అంతే. అసలు కొరుట్లోకి ఇక్కడ కట్టుడేంది మరి చెట్లన్నీ ఇవి ఇల్లు తాళ్ళు అవన్నీ ఇదే కదా. కొట్లోలే కావచ్చు అన్ని. ఈ ప్లేస్ అంతా అలాగే ఇక్కడనే ఇది అంటే కట్టలే ఇంకా కడతారు. అమ్మవారి సుఖ గమలలో పుట్టడు బలం ఇస్తారు. నిజానికి మిలిసింది. వాళ్ళు మంచిగా చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏమనలేదు. ఒక వరాలు కట్టి ఫోన్ నెంబర్ లేదు కావచ్చుగా. తల్లికి ఒకటి వరం కోరినా మరి అది ఖచ్చితం నీకు అవుతుంది. అమ్మవారు చెప్పుతుంది, నాతో చెప్పిస్తుంది అనుకో, ఖచ్చితం నీకు అవుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఈడియో మొదలు పెడతా, మళ్ళీ రాష్ట్రం పెట్టి ఒక డీజే తోటి పెద్ద పండుగ పండుగ దేశం అంతా మొత్తం దేశం ఇట్లా మోగుడు మోగలి. ఎల్లమ్మ తల్లి మా పెద్దక్క ఎన్ని పరిస్థితులు ఉన్నదో నీకు బాగా తెలుసు. మంచను
మాకంటే మీకు బాగా తెలుసు. మేము ఇప్పుడు మర్చిపోతాం కానీ మా మతిలో ఏమున్నాయో మా కడుపులో ఏమున్నాయో అన్నీ మీకు తెలుసు. మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే మామూలు బాధ మర్చిపోతున్నాం. మాకు సంతోషం జరగాలి, సంతోషం ఒక రేంజ్లో మేము ఉండాలంటే తల్లి మాకు అంతా ఆశీర్వాదం ఇచ్చి బలం ఇచ్చి మంచి కోడళ్ళు ఇచ్చి నీ పాదాల కడిగి రప్పించుకొని దప్పులతోటి మేకతోటి ఘనమైన ముక్కు మళ్ళీ ఇదే రిపీట్ ఇది కొంచెం తీసినాం కదా, ఇదే మళ్ళా సెకండ్ వీడియోలో చెప్తాం. ఇదే పోతుంది, అది కలుపుతాం. 2-3 నెలల సక్సెస్ అవుతుంది. అమ్మ నిజ రూపం కాబట్టి మంచిగా సంగతి చెప్పాలి. మంచి శివపార్వతుల ముద్దుల బిడ్డ కదా అమ్మ చెప్తాం తల్లి. మాకు వరం ఇవ్వండి. అత్త ఎంత మంచిది ఎల్లమ్మ. అమ్మ వాళ్ళని ఎక్కించుకొని అక్కడికి పోయినా కదా. అయితే మేస్త్రి బాబాయ్ ఏమన్నాడంటే, మీరు ఎందుకు వచ్చిర్రు అన్నాడు. అంటే బాబాయ్ నువ్వు పిలిచినావు కదా అందుకే వచ్చినావు అని చెప్పిన. కాదు, నువ్వు ఒక్కను ఎందుకు వచ్చినావు, మీ భార్య ఏది, మీ తమ్ముడేడి, వాళ్ళ భార్య ఏది, ఇంకా చిన్న తమ్ముడేడి అనుకుంటా అందరినీ రమ్మన్నాడు. అయితే నేను పోనానే అనుకున్నా, నాకు కొంచెం పని ఉండే. చార్మిన్ పొమ్మన్నా, నువ్వు రాంది నేను ఎట్లా పోవాలని చెప్పాను. అది ఇక పని అయిపోయిన తర్వాత అమ్మలు ఫోన్ చేసి చేస్తారు, రారా ఫోన్ చేస్తుండు, మేస్త్రి ఏమో అడుగుతుండు, రారా రారా అంటే ఇక సరే పోతలే అని చెప్పి పోతున్నాం. వెళ్దామా. ఇక నవ్య అప్పటి నుంచి కలవరిస్తుంది, చిన్నోడేడి నవ్యేది నవ్యేదని. చిన్నోడు వచ్చిండిగా ఎత్తుకో. ఇప్పుడు ఓకే ఓకే. ఇగో మా మాధవ్, మంచికి మారు ఏమంటారుగా, మంచికి మరో పేరు మాధవ్. ఇత్తం తర్వాత మన తోటలు ఉన్నారు. చార్మి దా. మొఖాన్ని చేసుకొని అర్థం చూడు మీరు. సాగర్ బ్రో, రంజిత్ బ్రో, గణేష్ వీడియో, రవీంద్ర మామ, థమ్స్ అప్ బాయ్, అరణ్ బాబాయ్, శివాజీ అన్న రైస్ చూసిరు కదా వీడియో. మా ఫ్యామిలీ ఎవరితోనైనా సరే కానీ ఈజీగా కలిసిపోతారు. మన అనుకున్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు. నేనైతే ఒకటి అనుకున్నా, సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరి వల్ల అయితే మనం ముందుకేనామో వాళ్ళని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని. మేస్త్రి బాబాయ్ విషయంలో నాకు అదే నచ్చింది. ఏంటిదంటే ఫస్ట్ ఈ విలేజ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కట్టిండు. అంటే ఫస్ట్ తెలియదు కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కట్టినాకనే అతనికి మంచి జరిగిందని అనుకున్నాడు ఆయన. అందుకే ఇప్పటికైనా సరే 20 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికి కూడా ఎవరితో అయినా సరే వాళ్ళ ఇల్లు కట్టినందుకే నాకు మంచి జరిగిందని చెప్తాడు. నాకైతే అది బాగా నచ్చింది. మీరు కూడా సరే జీవితంలో ఎప్పుడైనా కానీ మనకు సహాయం చేసిన వారిని, మనకు ఎప్పుడు తోడు ఉండే వాళ్ళని ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.